మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుతమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు సచ్చుటి కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరకి నిలుచుని చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఎరగమకాను 14 అధ్యాయం 12-14 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 22 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేమను సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు 12th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. వేలాది తల్లిరండి. వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద నా స్వహస్తాలతో అనాయింటింగ్ ప్రేర్ చేయబోతున్నాను. రేపటి దినమందు ఇచ్చే అనాయింటింగ్ స్పెషల్ అనాయింటింగ్ బానిసత్వంలోంచి దేవుడు అద్భుతాలు చేసి బయట తీసుకొస్తే ఫరో సైన్యాన్ని చూసి భయపడిపోయి ఎదురుగా ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం ఏం చేయరు అర్థం కాక ఇశ్రాయేలులు సరెండర్ అయి బానిసలైపోతా ఉండగా మోషే ఒక్కడు నిలబడి ధైర్యంగా మాట్లాడాడు. దేవుని వైపు చూశాడు, ప్రార్థన చేశాడు. 6 నెలల ఇజ్రాయేల్ అవతల నడిపించాడు. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని చంపేశాడు. 430 సంవత్సరాలుగా ఉన్న ఆ బానిసత్వ సంఖ్యల నుంచి విడుదల పొందారు. శత్రువులను మరెన్నడూ చూడుకోకుండా దేవుడు బ్రేక్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, తరాల శాపం కాడి విరగబడిపోయింది. ఈ 12th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ద్వారా తరాల శాపం అనే కాడి ఇరగొట్టబడి బానిసత్వం నుంచి, అనగా పాపం అనే బానిసత్వం, దరిద్రం అనే బానిసత్వం, కుటుంబ కలహాల బానిసత్వం, గడ్డుతనమైన బానిసత్వం, అలాగే వ్యాధులనే బానిసత్వం నుంచి నిన్ను విడిపించి మరెన్నడూ దాన్ని నీ కనపడుకోకుండా దేవుడు చేసి విడుదలిచ్చి శ్రేష్టమైన వర్తమానాలు రేపు 3 వర్షాలు ఇవ్వబోతున్నారు. వేలాదిగా రండి, దైవ దీవెన పొందొచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ నైట్ వర్షిప్కి వచ్చేవాళ్ళు కొంతమంది మిస్ అయ్యారు. ఎవ్వరు మిస్ అవ్వద్దు. మన ఆరాధన సమయంలో రేపు సండే 3 ఉదయకాలం మందు మొదటి ఆరాధన. రేపు సండే ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండో వర్షిప్, ఉదయం 10 గంటలకి 3 వర్షిప్. ఈ 3 వర్షిప్లు సకాలంలో ఆరంభించబడితే సకాలంలో ముగించబడింది. ఎందుకంటే ఎండవేడి వీక్ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించగలరు. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం దీవెనను పొందబోతున్నాం. ఈ 12th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్కి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. వేలాదిగా రండి, అభిషేక పండుగల్లో పార్టిసిపేట్ చేయండి. మీ సమస్యలు దేవుడు సాక్ష్యంగా మార్చునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి కృప చూపించి బ్రేక్ త్రూ ఇవ్వండి. ఈరోజు 10th ఎగ్జామ్స్ నిన్నే స్టార్ట్ అయినాయి. ప్రభు మా బిడ్డలు తోడేయండి, రాయించండి. KG to PG ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎవరు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ జ్ఞానం వివేచన మీరు రాయించి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. టాపర్స్గా ఉండాలి. జాబ్స్ లేని జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి తోడే ఉండండి. ప్రమోషన్ కోరుకునే వాళ్ళకి, అలాగే పర్మనెంట్ అవ్వాలనుకున్న దీవెన దయచేయండి. ఐక్స్ ఇవ్వండి. బిజినెస్ వీళ్ళు కూడా దీవించండి, సముద్రం దీవించండి. పెళ్లి కావాలని పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమస్కు ప్రసవాలు పొందాలి, నెమ్మది పొందాలి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడాలి, సొంత గృహాలు ఇవ్వండి, వెహికల్స్ ఇవ్వండి. ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ ఇచ్చి ఆయన బానిసత్వం విడిపించి వాళ్ళని బిలీనెస్ చేసావు. అలా మమ్మల్ని కూడా చేస్తూ ఈ అనాయింటింగ్ ఫెస్టివల్ ద్వారా గొప్ప కార్యం, బలమైన వాక్య సందేశాలు, మంచి వాతావరణం ఇవ్వండి, జయమిని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం జయమిని ఇవ్వండి. NKNR గార్డెన్ యాజమాన్యాన్ని, ఆయన మేనేజ్మెంట్ని దీవించి ఆశీర్వదించి మంచిగా అర్థం జరిగే కృపనిచ్చి బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గమనించండి. ఆఫ్టర్నూన్ లంచ్ పెడదామంటే అక్కడ 3 o'clock కల్లా వికెట్ చేయాలి. దాంతో కొంచెం ప్రాబ్లం అవుతుంది. దగ్గరలో హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇబ్బంది అవుతున్నారు. ఈ వారం ఈ సండే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. కానీ కొద్ది రోజులు మనం వెయిట్ చేయాలి. ఈవినింగ్ వర్షిప్ కూడా స్టార్ట్ అయిపోతే అప్పుడు లంచ్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. మీరు సర్కస్ గ్రౌండ్కి వచ్చినా NKNR గార్డెన్ తీసుకొస్తారు. NKNR గార్డెన్లోనే స్పాన్సర్ మీట్ ఉండొచ్చు. ఈ విషయాన్ని గమనించండి. మనం వాళ్ళని ఫాలోఅప్ చేయండి, వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. కాబట్టి మనం భారభరితమైన ఖర్చులు ఉన్నాయి. సండే రెంట్ చాలా అధికంగా కట్టాలి. అలాగే సువార్తకే గుపిరి పాల్గొన్న రండి చేయగలిగిన లోకాన్ని సువార్త నింపుతారు. అలాంటి వాళ్ళు వచ్చిన కలిసి ప్రేరించుకుని ఎంతోమంది అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూస్తున్నారు. మీరు చూస్తారు. విశ్వాసం విత్తనం వేయండి, అద్భుతం పంటకు వస్తారు. అలాగే రేపటి దినమందు కూడా ఇలా విత్తనాలు కూడా అవకాశం ఉంటుంది. 3 వర్షిప్లు గమనించండి. నైట్ వర్షిప్ లేదు, రేపు 3 వర్షిప్లే. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. మీ స్నేహితుల బంధువులకు కూడా ఈ ప్రేయర్ షేర్ చేయండి. అడ్రస్ తెలియచేయండి. అడ్రస్ NKNR గార్డెన్స్, కుకటపల్లి, ఆపోజిట్ నైనా గార్డెన్స్. ఆల్ ఆర్ వెల్కమ్.